కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మెడకు భూముల స్కామ్ ఉచ్చు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముడా భూముల స్కామ్లో సిద్ధరామయ్య హస్తం ఉందన్న కోణంలో కర్ణాటక గవర్నర్ సీఎంను ప్రాసిక్యూట్ చేయాలని ఆదేశాలను జారీ చేశారు. అయితే ఆగస్టు 1న కేబినెట్ సిద్ధరామయ్యకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించాలని గవర్నర్ను కోరినా ఆయన మాత్రం ససేమిరా అని ఇవేమీ పట్టించుకోకుండా ప్రాసిక్యూషన్ చేయాల్సిందేనని చీఫ్ సెక్రటరీకి నోటీసులను పంపారు. ఇక సిద్ధరామయ్య మాత్రం ముడా భూముల వివాదంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని వాదిస్తున్నారు. తాజా కర్ణాటక రాజకీయాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కర్ణాటకలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. తాజాగా రాష్ట్ర గవర్నర్ తావర్ చంద్ గెహ్లోట్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ముడా భూముల కుంభకోణంలో ప్రాసిక్యూట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా గత నెల 26న గవర్నర్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ముడా భూముల కుంభకోణంలో షోకాజ్ నోటీసు జారీ చేశారు. అయితే ఈ నోటీసులకు ముఖ్యమంత్రి జవాబిస్తూ తనకు ఈ భూములతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఈ నెల 1న కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన సీనియర్ నేతలు కూడా గవర్నర్ను కలిసి సీఎంకు పంపించిన షోకాజ్ నోటీసును ఉపసంహరించాలని కోరినా ఆయన మాత్రం పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. గవర్నర్కు సెక్రటేరియట్ నుంచి శనివారం 6 పేజీల కమ్యూనికేషన్స్ లేఖను చీఫ్ సెక్రటరీ శాలిని రజనీష్కు పంపించారు. బెంగళూరుకు చెందిన 2 సామాజిక కార్యకర్తలు ప్రదీప్ కుమార్ ఎస్పీ, టీజే అబ్రహీం, మైసూర్కు చెందిన స్నేహమయ్యి కృష్ణ ఫిర్యాదు మేరకు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ప్రకారం సెక్షన్ 218 భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 కింద సీఎం వివిధ నేరాలకు పాల్పడ్డారని గవర్నర్ తన 6 పేజీల లేఖలో పేర్కొన్నారు. గవర్నర్ స్పెషల్ సెక్రటరీ ఆర్ ప్రభుశంకర్ చీఫ్ సెక్రటరీకి పంపిన లేఖపై సంతకం చేశారు. ఈ లేఖలో మధ్యప్రదేశ్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ 2004 కింద సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇక్కడ ప్రస్తావించారు. సిద్ధరామయ్యపై వచ్చిన ఆరోపణలు కూడా ఇలాంటివే కాబట్టి ఆయనను ప్రాసిక్యూషన్ చేయవచ్చునని తాను సంపూర్ణంగా సంతృప్తి చెందానని గవర్నర్ లేఖలో ప్రస్తావించారు. ఇక గవర్నర్ సిద్ధరామయ్యను ప్రాసిక్యూషన్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే కాంగ్రెస్ మంత్రులు, నాయకులు గవర్నర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ అగ్రనాయకత్వం ఆడించినట్లు గవర్నర్ ఆడుతున్నారని మండిపడ్డారు. రాజ్భవన్ను బీజేపీ నాయకత్వం దుర్వినియోగం చేస్తోందని, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్ర జరుగుతోందని వారు బీజేపీపై మండిపడ్డారు. అయితే బీజేపీతో పాటు జేడీఎస్ గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించింది. సిద్ధరామయ్య వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ, జేడీఎస్ డిమాండ్ చేస్తున్నాయి. ఇక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కేంద్రంపై చిందులు వేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ అధిష్టానం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సీఎంను ప్రాసిక్యూట్ చేయాలండం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమేనని ఆయన బీజేపీపై ధ్వజమెత్తారు. ఫిర్యాదుదారుడు అబ్రహం అతిపెద్ద పిటిషన్ గవర్నర్కు జూలై 26న సమర్పించాడు. దానిపై అధ్యయనం చేయకుండానే అదే రోజు సిద్ధరామయ్య షోకాజ్ నోటీసు పంపించారు. దరఖాస్తుదారుడి పిటిషన్ అధ్యయనం చేయకుండానే షోకాజ్ నోటీసు పంపించడమేమిటని గవర్నర్కు డీకే నిలదీశారు. ఇక ముడా భూముల విషయానికి వస్తే సిద్ధరామయ్య వాదన ఏమిటంటే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్ట వ్యతిరేకంగా తన భార్య భూములను స్వాధీనం చేసుకుంది. తర్వాత తమ తప్పును తెలుసుకున్న ముడా కమిటీ తన భార్యకు ప్రత్యామ్నాయంగా 2021లో 14 రెసిడెన్షియల్ సైట్లను కేటాయించింది. అప్పుడు అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వమే కదా అని నిలదీస్తున్నారు. ఈ సైట్ల కేటాయింపుల్లో తన పాత్ర ఏమీ లేదని సిద్ధరామయ్య తన వాదన వినిపిస్తున్నారు. ఇదిలా ఉండగా సిద్ధరామయ్యపై ఒత్తిడి పెంచడానికి బీజేపీ, జేడీఎస్లు ఇటీవల బెంగళూరు నుంచి మైసూరుకు పాదయాత్ర చేశారు. ముడా స్కామ్లో ముఖ్యమంత్రి పాత్ర ఉన్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనికి కౌంటర్గా కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కాంగ్రెస్ పార్టీ కలిసి జనాందోళన యాత్రను చేపట్టి బీజేపీకి కౌంటర్ ఇచ్చాయి.
ఇదిలా ఉండగా గత నెల శాసనసభ సమావేశాలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. 2006 నుంచి 2024 వరకు జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని ఆదేశించింది. కమిషన్ ఇంకా తన నివేదికలో ప్రభుత్వానికి సమర్పించలేదు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి ముడా భూముల గురించి నిలదీశాయి. సిద్ధరామయ్య దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వకుండా దాటవేశారు. ఇక తాజా పరిణామాలపై బీజేపీ స్పందిస్తూ గవర్నర్కు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారం ప్రకారం చట్టానికి లోబడే నోటీసు ఇచ్చారు. కాగా ఈ స్కామ్ విలువ సుమారు 4,000 కోట్లు ఉంటుందని వాదిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నాయకత్వం సిద్ధరామయ్యను సమర్థిస్తోంది. గవర్నర్ నోటీసుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలని నిర్ణయించింది. ఇక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాత్రం గవర్నర్ చర్య రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్ట ప్రకారం తాము పోరాడతామని, ముఖ్యమంత్రి ఎలాంటి ఒత్తిడికి లొంగరని, ఆయన రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాజకీయంగా చట్ట ప్రకారం తాము పోరాటం చేస్తామన్నారు డీకే. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర తప్పించి మరేమీ కాదన్నారు. రాజ్భవన్ ను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని రాష్ట్ర మంత్రి ప్రియాంక ఖర్గే మండిపడ్డారు. బీజేపీ మాత్రం సుమారు 4 నుంచి 5,000 కోట్ల స్కామ్లో ముఖ్యమంత్రి పాత్ర ఉందని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ వాదన విషయానికొస్తే కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చడానికి మోదీ, షా ద్వయం గవర్నర్ను అడ్డుపెట్టుకుని కుట్రలు పన్నుతోందని, అయినా వారి ఆటలు ఇక్కడ సాగవని తేల్చి చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లో కర్ణాటక ప్రభుత్వంలో ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.